Good afternoon. Welcome to 3060 Headlines. సీమకు సాగునీటి కోసం వైసీపీ మహాధర్నా కడప కలెక్టరేట్ ముందు ఆందోళనకు వామపక్షాల మద్దతు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట కావాలని చేస్తున్నారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా లేదన్న టీపీసీసీ. ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ గా హైదరాబాద్ కొత్తవి 30 ఐటీ సంస్థలు వచ్చాయన్న కేటీఆర్. భువనగిరి తహసీల్దార్ ఆఫీస్ కు నయీం బాధితుల క్యూ. లక్ష్మీ నరసింహ సొసైటీ పత్రాలు పరిశీలిస్తున్న అధికారులు. శంషాబాద్ విమానాశ్రయంలో సిబ్బంది చేతివాటం. పార్లమెంట్ ఉద్యోగుని బ్యాగ్ నుంచి 12 తులాల బంగారం మాయం. బట్టతలైతే ఏడారి, వెంట్రుకలుంటే అడవి. హాట్ టాపిక్ అయిన మధ్యప్రదేశ్ మంత్రి ప్రయోగం. టీ హబ్ విజయవంతంగా పనిచేస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఇన్నోవేషన్ ఐడియాలతో వచ్చే వరకు టీ హబ్ సరైన వేదిక అన్నారు కేటీఆర్. 30కి పైగా ఐటీ సంస్థలు భాగ్యనగరానికి వచ్చాయన్నారు. రాయదుర్గం జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో స్టార్టప్ కాన్ఫరెన్స్ ఆగస్టు 1న ప్రారంభించిన ఆయన అందరూ సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. In fact, every single occasion I've gotten, everywhere I've been to, I kept calling our state a startup state. There's a reason why we actually say that. Our state, as you all know, was created about 2 years ago, and when you start off as a new state, you're not burdened by legacy, so you actually have the agility of a startup, the bent of mind of a startup in terms of formulating new policies and trying to pick up from the best practices across the world. You have the ability to absorb and to learn from the best in the business. So as a startup state, when we wanted to give a little bit of a push to innovation, myself and Jayesh Ranjan, our IT secretary, who's also here, and who's been a constant supporter to the August Fest and also to the rest of the startup community in Hyderabad. In fact, we went around, we tried to emulate the best. And when we started building on the story of startups, then we met a lot of youngsters who've basically been looking for a platform. We created the country's largest technology incubator called the T Hub in Hyderabad. Now T Hub has done well in the last 1 year, but we have to do a lot more. రాయలసీమకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కడప కలెక్టరేట్ ముందు వైసీపీ ఆందోళనకు దిగింది. వైసీపీ అధినేత జగన్ ధర్నాలో పాల్గొంటున్నారు. రాయలసీమకు చెందిన వైసీపీ నేతలు, రైతులు ఈ మహాధర్నాలో పాల్గొన్నారు. కాసేపట్లో జగన్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించనున్నారు. జగన్ వ్యాఖ్యలపై మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. మేనేజ్ చేయడంలో చంద్రబాబును మంచినోడు లేదన్న జగన్ వ్యాఖ్యలు హైకోర్టును ధిక్కరించడమే అన్నారు యనమల. ఎస్బీ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చిన వెంటనే జగన్ అలా స్పందించడం దారుణమన్నారు. న్యాయ వ్యవస్థపైన, చట్టాలపైన, దర్యాప్తు సంస్థలపైన జగన్ కు ఏమాత్రం గౌరవం లేదని ఆరోపించారు యనమల. కొత్త జిల్లాల ప్రక్రియ అశాస్త్రీయంగా జరుగుతోందంటూ టీ కాంగ్ నేతలు పోరుబాటు పట్టారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర మాజీ మంత్రులు డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య దీక్షకు దిగారు. ఇవాళ రేపు దీక్ష జరగనుంది. దీక్షకు కాంగ్రెస్ నేతలు సంఘీభావం తెలిపారు. మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలొచ్చారు. మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రజలు ఎందుకు అనుకోకూడదు? ఈ రోజు చేస్తున్న దీక్ష కూడా ఆ రోజు ఏ విధంగా అయితే స్వార్థం కొరకు చేయలేదో, ఈ రోజు దీక్ష చేస్తున్నది కొరకు దీక్ష చేస్తున్నది కూడా డెఫినెట్గా నేనంట ఈనాడు కూడా స్వార్థం కొరకే చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే మన ఒక సామెత ఉంది, పెద్దలు చెప్తారు, కొంగ జపం అంటారు.
కొంగ ఒంటికాలు పైన నిలబడి దీక్ష అంటే ఏమంటారు మన కొంగ ఒంటికాలు పైన నిలబడి జపం చేస్తూ ఉంటుంది. అంటే ఆ చేపలు అంటే కొంగ జపం చేస్తూ ఉన్నది అనేటువంటి ఆలోచనతో ఆ పని మన చేత చేపలు పైకి వచ్చినప్పుడు లటుకుని అందుకుంటుంది. అంటే ఒక యాక్షన్, ఒక డ్రామా. అట్లాగే రేపు రాబోయేటువంటి సినీ నటుడు శివాజీపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. శివాజీ తన స్థాయి తెలుసుకుని విమర్శలు చేయాలని బోండా ఉమా మండిపడ్డారు. హోదాపై టీడీపీ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు బోండా. అధికార పార్టీ ఎంపీలపై ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే ఉపేక్షించమని హెచ్చరించారు. శివాజీ గారు, మీరు నోరు అదుపులో పెట్టుకోమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రత్యేక హోదా ఉద్యమ అధ్యక్షుడు అని చెప్పి మీరు ఎక్కడో విదేశాల్లో ఉండి స్కైప్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మీరు ఒక స్కైప్ వీరుడిగా కనబడతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్. ఇవాళ ప్రత్యేక హోదా మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడికి వచ్చి పోరాడండి, ఢిల్లీకి వచ్చి పోరాడండి. ఢిల్లీకి వెళ్ళి పోరాడలేని నాయకులను విమర్శించండి. మీరు ఎవరి ప్రలోభాలకు సుజనా చౌదరి గారిని విమర్శించడం, కేంద్ర మంత్రుల్ని పార్లమెంట్ సభ్యుల్ని విమర్శించడం అది మంచి పద్ధతి కాదు అని శివాజీ గారికి తెలియజేస్తా ఉన్నా. గ్రౌండ్ రియాలిటీ తెలియనటువంటి మీరు, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి మీరు కేవలం మీడియాలో ప్రకటనలకి పరిమితం అయిపోయిన మీరు ప్రత్యేక హోదా మీద తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుల్ని కానీ మంత్రులు కానీ విమర్శించే హక్కు శివాజీకి లేదని సందర్భంగా తెలియజేస్తాం. ముందు తనేంటో తెలుసుకుని తర్వాత విమర్శలు చేయాలన్నారు టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రత్యేక హోదాపై కేంద్రంతో చర్చిస్తున్న సుజనా చౌదరిని ఆర్థిక నేరస్తులను దారుణమన్నారు సోమిరెడ్డి. అనుకుంటా మీరే సాధిస్తారా? మొత్తము కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రితో కేంద్ర మంత్రులతో నువ్వు పోయి మాట్లాడేసేసి రాష్ట్రానికి కావాల్సిన డిమాండ్స్ నువ్వు సాధిస్తావా? బిల్లులో ఉండేవి, బిల్లులో లేనివి. ఇది కరెక్ట్ కాదు. ఇది ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండటం మంచిది. శివాజీ గారు మీడియాకి ఆయన వార్నింగ్లు ఇవ్వటమో, లేకపోతే సుజనా చౌదరికి వార్నింగ్ ఇవ్వటమో, చంద్రబాబుకి వార్నింగ్ ఇవ్వటమో, ఆయన జాతి కోసం వచ్చి నేను ఆత్మహత్యలు చేసుకుంటాను, ఇవన్నీ ఎట్లుందంటే టూ మచ్గా అనిపిస్తుంది. మీ బ్యాక్గ్రౌండ్ మీరు ఇప్పటి వరకు ఎప్పుడన్నా ప్రజల కోసం ఏదన్నా ఇష్యూలో మీరు సాక్రిఫైస్ చేశారా, ఏమన్నా చేసున్నారా అంటే మాకేం కనపడలే. ఇప్పుడు చేయండి, ప్రత్యేక హోదా కోసం మీరు కూడా ఉద్యమం చేయండి, మేము కూడా హర్షిస్తాం. అంతేగాని కేంద్ర మంత్రులకు వార్నింగు, మీడియాకి వార్నింగు, చంద్రబాబుకు వార్నింగు ఇస్తే అందరూ నవ్విపోతారు. ఇది సమయం కాదు. ఈ విధంగా ఉన్న సిచ్యువేషన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితులు ఏ వ్యక్తి చేసినా కూడా రాష్ట్రానికి మంచిది కాదు. బ్యాక్ టు న్యూస్. దసరా దగ్గర పడుతుండటంతో కొత్త జిల్లాల ఏర్పాటు వేగం మరింత పుంజుకుంది. సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశమైంది. హైదరాబాద్ రంగారెడ్డి కలెక్టర్లు, డీజీపీ అనురాగ్ శర్మ, సిపి మహేందర్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు కడియం శ్రీహరి కూడా అధికారులతో సమావేశమయ్యారు. నల్గొండ జిల్లాలో నయీం బాధితులు ధర్నాకు దిగారు. లక్ష్మీ నరసింహస్వామి వెంచర్లో తమ ప్లాట్లు నయీం కబ్జా చేశారని ఆరోపించారు. భువనగిరి ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన బాధితులు నయీం కబ్జా చేసిన తమ ప్లాట్లను ఇప్పించాలని డిమాండ్ చేశారు. అయితే 19 మంది నయీం బినామీలకు అధికారులు నోటీసులు జారీ చేసినా వారు హాజరు కాలేదు.
సొసైటీకి సంబంధించిన పేర్లు ఏవైతే తీసివేయడం జరిగిందో అక్రమంగా రెవెన్యూ రికార్డులో కహానీ పత్రికల్లో ఆ పేర్లకు సంబంధించి వీళ్ళు పెట్టుకున్న అప్లికేషన్ని ఉద్దేశించి ఆర్డీఓ గారు దాని మీద ఆర్డర్స్ పాస్ చేస్తా ఉన్నారు. చట్ట పరిధిలో అతనికి ఎంతవరకు అయితే తన పరిధిలో ఉన్నదాన్ని బట్టి తను ఆర్డర్స్ పాస్ చేస్తా ఉన్నారు. ఇంకా పొసెషన్కి సంబంధించినంత వరకు తను ఆ విషయాన్ని ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు. గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, వీళ్ళకి ఈ సొసైటీ మెంబర్స్ని ఏవైతే బయటికి బలవంతంగా పంపించడం జరిగిందో మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి అందజేయడానికి గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా, తన అధికారం పరిధిలో ఏదైనా జరుగుతుందా అన్న విషయం కూడా ఎగ్జామిన్ చేస్తా అన్నారు. ఈరోజు భూమి మీద ఏమన్నా డెవలప్మెంట్లు ఏమైనా జరిగితే కూడా వాటి మీద కూడా తగు నిర్ణయం చట్ట ప్రకారంగా తీసుకుంటా అన్నారు. ఈ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ వారు చాలా కాలం నుంచి మన తహసీల్దార్ భువనగిరి దగ్గర ఆర్డీ ఆఫీస్లో ఇచ్చినటువంటి పిటిషన్స్ని ఎంక్వైరీ చేయడానికి ఈరోజు డేట్ నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ తర్వాత వ్యక్తిగతంగా కొంతమంది వాళ్ళందరూ కూడా వచ్చి వారి అభిప్రాయాన్ని వారు చెప్పి వారికి కావాల్సినటువంటి రిలీఫ్ ఏదైతే ఉందో దాన్ని కోరడం జరిగింది. ఈ విషయంలో ఈ రోజున విచారణ జరిగింది. తర్వాత వారు ఇచ్చినటువంటి అర్జీలను వారు చేసినటువంటి రిప్రజెంటేషన్ని దృష్టిలో పెట్టుకొని అప్రోప్రియేట్ ఆర్డర్స్ పాస్ చేయడానికి ఈ ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తలమడుగు మండలం కొత్తూరులోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసి ఇంటికి వెళ్లిన విద్యార్థులకు వాంతులు విరోచనాలు అయ్యాయి. దాంతో వారిని తల్లిదండ్రులు రిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స చేయించారు. ప్రస్తుతం వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. క్రికెట్ బెట్టింగ్ కు ఓ యువకుడు బలయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో బెట్టింగ్ మాఫియా కారణంగా రవి ప్రసాద్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బెట్టింగ్ డబ్బులు చెల్లించకపోవడంతో యాదవోలు గ్రామానికి చెందిన రవి ప్రసాద్ అనే యువకుడిపై బెట్టింగ్ ముఠా దాడి చేసింది. దీంతో మనస్తాపం చెందిన రవి ప్రసాద్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి సిఐ కావడంతో తనయుడు రెచ్చిపోయాడు. మా నాన్న కాకి నాతో పెట్టుకుంటే అంత చూస్తాను అంటూ అత్యుత్సాహం చూపించాడు. నన్ను ఎవరేం చేస్తారు అంటూ చేతివాటం ప్రదర్శించాడు. పోలీస్ కొడుకు అంటే అదేదో గొప్ప అనుకున్నాడు. తను చేసింది ఎవరూ ప్రశ్నించరనుకుని చెలరైపోయాడు. నానా భీభత్సం సృష్టించాడు. సైదాబాద్ లో వికారాబాద్ ఎస్పీ ఇన్స్పెక్టర్ కుమారుడు పృథ్వీరాజ్ ఓ వాచ్మెన్ పై దాడి చేశాడు. తన మాట వినిపించుకోలేదనే చిన్న కారణంతో రెచ్చిపోయాడు. వీధి రౌడీలా రెచ్చిపోతున్న కొడుకును మందలించాల్సిన పోలీసు నాన్న తన హోదా పవర్ చూపించాలని అనుకున్నాడు. మరో 4 కానిస్టేబుళ్లను పంపించిన మరి వాచ్మెన్ చితకొట్టించేశాడు. బాధితుడి ఫిర్యాదుతో వికారాబాద్ సీఐ వేణుగోపాల్ రాజ్ అతని కుమారుడు పృథ్వీరాజ్ సహా మరో 4 కానిస్టేబుళ్లపై ఐపీసీ సెక్షన్లు 448, 323, 506 కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో వికారాబాద్ సీఐపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ తిరంగ యాత్ర జరిగింది. ఇందులో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, బీజేపీ నేతలు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం సాధించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని ఇచ్చిన పిలుపుతో బీజేపీ నేతలు తిరంగ యాత్ర చేపట్టారు. కేబీఆర్ చుట్టూ 5 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తెలంగాణ
విమోచన దినమైన సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కేసీఆర్ ను కోరారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, చరిత్రను మర్చిపోతే బాగుపడేది ఉండదని ఆయన అన్నారు. ప్రజలను రజాకార్లు హింసించారని గుర్తు చేశారు. కేబీఆర్ పార్క్ దగ్గర జరిగిన తిరంగ యాత్రలో పాల్గొన్న వెంకయ్య భారత్ మాతాకు జై అనడానికి బాధ ఎందుకని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన వాళ్ళని గుర్తు చేసుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమర యోధులను గత పాలకులు కొందరికే పరిమితం చేశారని, పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేయాలని సూచించారు. సర్దార్ పటేల్ వల్లే దేశం సమైక్యంగా ఉందని, కశ్మీర్ సమస్యను కూడా ఆయనకు అప్పగించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి అందించిన వారసత్వం ఏతుందో ఆ వారసత్వాన్ని మనం కాపాడుకోవాల్సి. अलग भाषा अलग वेश फिर भी अपना एक देश विविधता में एकता भारत का विशेषता అనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి కూడా ప్రధానమంత్రి గారు వచ్చి కేంద్ర మంత్రులు అందరూ కూడా వచ్చామంటే టీఆర్ఎస్ బీజేపీ కాదు, ఇది తెలంగాణ రాష్ట్రం ఇండియాలో అంతర్భాగం. దాని యొక్క అభివృద్ధి కోసం మనం కూడా సహకరించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందే ఇండియా అభివృద్ధి చెందదు, తెలంగాణ అభివృద్ధి చెందే ఇండియా అభివృద్ధి చెందదు అనే విషయాన్ని గుర్తించి ప్రధానమంత్రి కోఆపరేటివ్ ఫెడరలిజం యొక్క స్ఫూర్తితో టీమ్ ఇండియా అని నినాదాన్ని ఇచ్చి దేశంలోని అందరు ముఖ్యమంత్రులు కలుపుకొని పోయే ప్రయత్నం మన ప్రధానమంత్రి చేస్తున్నాడు. బెలటలో మరో షార్ట్ బ్రేక్. బ్యాక్ టు న్యూస్. ప్రధాని నరేంద్ర మోడీ వియట్నాంలో పర్యటిస్తున్నారు. రాత్రి వియట్నాం చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. ఈ రోజు ఉదయం వియట్నాం అమరవీరుల స్తూపం దగ్గర ప్రధాని నివాళులర్పించారు. ఆ తర్వాత వియట్నాం ప్రెసిడెన్షియల్ బెన్నింగ్ లో జరిగిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. తర్వాత వియట్నాం రాష్ట్రపతితో సమావేశమయ్యారు. వియత్నాం బలమైన ఆర్థిక అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రెండు దేశాల మధ్య 12 ఒప్పందాలు జరిగాయి. వియత్నాంలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ ఆ దేశ అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సంబంధాల బలోపేతం దిశగా చర్చలు సాగాయని ప్రధాని మోడీ అన్నారు. రక్షణ, భద్రత రంగాల్లో ఒప్పందం సంతోషకరమన్నారు. We must stay focused to keep up the momentum in our ties. I have enjoyed your hospitality. It would be my pleasure to host you and the leadership of Vietnam in India. We look forward to welcoming you in India. దేశవ్యాప్తంగా కరువు కొట్టుమిట్టాడుతోంది. తీవ్ర వర్షాభావం ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో అందరూ నీటి సంరక్షణ చర్యలపై దృష్టి పెట్టారు. నీటిని కాపాడుకోవడానికి ఇంకుడు గుంతలు తవ్విస్తుంటే ఇంకొందరు మొక్కలు పెంచండి అంటూ పిలుపునిస్తున్నారు. అయితే అందరికంటే మధ్యప్రదేశ్ మంత్రి సరికొత్తగా ఆలోచించారు. వింత ప్రయోగం చేసి నీటి సంరక్షణకు మొక్కలు ఎంత అవసరమో ప్రత్యక్షంగా చూపించారు. మధ్యప్రదేశ్ పర్యావరణ మంత్రి అంతర్ సింగ్ ప్రయోగాత్మకంగా మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. 2 వ్యక్తులపై లైవ్ డెమో ఇచ్చారు. సేంధ్వాలోని ఓ గ్రామంలో సభలో పాల్గొన్న ఆయన ఓ బట్టతల ఉన్న వ్యక్తిని, పూర్తిగా వెంట్రుకలు ఉన్న వ్యక్తులను వేదికపైకి పిలిచారు. ఇద్దరి నెత్తిపై నీళ్లు పోశారు. ఆ తర్వాత ఓ టవర్లో వారిద్దరి తలలను తుడిచారు. బట్టతల వ్యక్తి తలపై నీళ్లు నిలవలేదని, వెంట్రుకలున్న వ్యక్తిపై నీళ్లు నిల్వ ఉన్నాయని కళ్లకు కట్టినట్టు చూపించారు.
బట్టతల అంటే చెట్లు అడవి లేని ప్రాంతమని, వెంట్రుకలో ఉన్న తల అంటే చెట్లు అడవి ఉన్న ప్రాంతమని ఆయన వివరించారు. బట్టతలలా అడవి లేని ప్రాంతంలో నీటిని కాపాడుకోలేదని, అదే చెట్లు అడవి ఉంటే వెంట్రుకలున్న వ్యక్తిలాగా తడిని నీటిని కాపాడుకోవచ్చని ప్రయోగాత్మకంగా వివరించారు. అయితే స్వయంగా బట్టతల ఉన్న మంత్రి ఇలాంటి సందేశం ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది. మనిషి చచ్చిపోతున్నాడు, సిసలైన మనిషి మాయమై రాక్షసుడు మాత్రమే మిగులుతున్నాడు. ఒడిశాలో తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది. అనారోగ్యంతో ఉన్న బిడ్డను 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు తల్లిదండ్రులు. సగం దూరం వెళ్లేసరికి పాప చనిపోయింది. అక్కడికక్కడే నడి రోడ్డు మీదే బిడ్డ శవాన్ని తల్లిదండ్రులను కిందికి నెట్టేసి వెళ్లిపోయారు 108 సిబ్బంది. మల్కన్గిరి జిల్లాలో జరిగింది దారుణం. రోడ్డు పక్కనే 7 ఏళ్ల పాప శవంతో కూర్చున్న పేరెంట్స్ కు మరో వాహనం దొరకకపోవడం చాలా సమయం పట్టింది. కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించిన 3 సిబ్బంది మీద చర్యలకు ఆదేశించారు మల్కన్గిరి కలెక్టర్. ఒడిశాలోనే భార్య శవాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీటర్లు నడిచిన మాంఛీ ఉదంతాన్ని మరవకముందే మరో ఘటన వెలుగు చూడడం హాట్ టాపిక్ అయింది. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత హలో డాక్టర్ ప్రసారం. నమస్తే.